చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. నేటి మన చైతన్య రథంలోని ప్రధాన వార్తలు. పోప్ మరణం బాధాకరం అన్నారు సీఎం చంద్రబాబు. పాలనా సంక్షేమంలో సివిల్ సర్వెంట్ల పాత్ర కీలకం. సీఎం చంద్రబాబు లక్ష్యం మేరకు చకచక పోలవరం పనులు. 202 మీటర్లు పూర్తయిన డయాఫ్రమ్ వాల్. ఈ ఏడాది డిసెంబర్కు మొత్తం పూర్తి చేస్తాం. డయాఫ్రమ్ వాల్తో సమాంతరంగా ఈసీఆర్ఎఫ్ పనులు. 2027 డిసెంబర్కు ఎట్టి పరిస్థితుల్లోనూ పోలవరం పూర్తి అవుతుంది. మీడియాతో జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు. తెలుగు యువత నేత సురేంద్ర మృతి కలచవేసింది. మంత్రి నారా లోకేష్ సంతాపం. కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా. అధునాతన సౌకర్యాలతో వసతి గృహాలు నవంబర్లోపు పూర్తి చేయాలి. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య. వారి కోసం ఎంత ఖర్చైనా భరిస్తాం. మెరుగైన వసతులపై సీఎం ప్రత్యేక శ్రద్ధ. మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి. నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణతో ఉద్యోగాలు. భోజన వసతి, యూనిఫామ్ మెటీరియల్ యువత సద్వినియోగం చేసుకోవాలి. సిడాప్ చైర్మన్ గుణపాటి దీపక్ రెడ్డి. మెగా డిఎస్సితో ఉద్యోగాల పండుగ. నాడు జగన్ రెడ్డి దగా డిఎస్సి. 5 ఏళ్లలో ఒక్క టీచర్ పోస్టును భర్తీ చేయని జగన్. 2014-19 మధ్య 2 డిఎస్సీలతో 18,000 ఉద్యోగాలు ఇచ్చిన చంద్రబాబు. 5 ఏళ్ల వైసీపీ పాలన టీచర్లకు నరకమే. నేడు కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సిపై జగన్ రెడ్డి అక్కసు. నీలి మీడియా సాక్షిలో అసత్య కథనాలతో దుష్ప్రచారం. ప్రధాని పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా విజయవంతం చేయాలి. సభా ప్రాంగణానికి చేరుకునే రహదారులను మెరుగుపరచాలి. లోటుపాట్లుంటే తక్షణం సరిచేసుకోవాలి. అధికారులతో సమీక్షల మంత్రుల బృందం ఆదేశాలు. జగన్ పాలనలో టీచర్ల భర్తీ గుండు సున్నా. అసత్య ప్రచారాలతో మభ్యపెడుతున్నారు. డిఎస్సి నోటిఫికేషన్ జీర్ణించుకోలేక దుష్ప్రచారం. మండల చీఫ్ పంచుమతి అనురాధ ఆగ్రహం. పోప్ ఫ్రాన్సిస్ ఆత్మకు శాశ్వత శాంతి చేకూరాలి. మంత్రి లోకేష్. రేపు 10th ఫలితాలు విడుదల. వినయం, కరుణ, శాంతి సందేశాలతో లక్షలాది ప్రజలకు స్ఫూర్తినిచ్చిన ఆధ్యాత్మిక నాయకుడు పవిత్ర పోప్ ఫ్రాన్సిస్ మరణం చాలా బాధ కలిగించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. పోప్ ఇక లేరన్న సమాచారంతో ఎక్స్ వేదికపై పోస్ట్ పెట్టిన చంద్రబాబు, ఆశకు దీపంలా నిలిచిన ఆయన మానవాళిని ప్రేమ, దయతో నడిపించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున ప్రపంచ కాథలిక్ సమాజానికి ఆయన లోతైన వారసత్వంతో స్పర్శించిన వారందరికీ హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తున్నా అని పేర్కొన్నారు. పోప్ ఫ్రాన్సిస్ ఆత్మకు శాశ్వత శాంతి చేకూరాలన్నారు మంత్రి నారా లోకేష్. పవిత్ర పోప్ ఫ్రాన్సిస్ మరణం తనను తీవ్ర ఆవేదనకు గురిచేస్తుందని మంత్రి నారా లోకేష్ అన్నారు. కరుణా, వినయం, శాంతికి ప్రతీకగా నిలిచిన పోప్ మానవత్వం, ఆధ్యాత్మిక నాయకత్వం, నిబద్ధతతో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది జీవితాలను స్పృశించారని కొనియాడారు. ఆయన వారసత్వం తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సమాజానికి సంతాపం తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాశ్వత శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానన్నారు మంత్రి నారా లోకేష్.